ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ ఉగాది నుంచి మరి కొత్తగా షడ్రుచులు మన ఉగాది పచ్చళ్ళు ఎలా కలుస్తాయో అలాగా కష్టం, బాధ, సుఖం, ఆనందం, కోపం, దుఃఖం అన్నీ ఇలాంటి ఎమోషన్స్ అన్నిటి నుంచి కూడా మీరు బ్యాలెన్స్గా వెళ్తూ హ్యాపీగా ఆ భగవంతుడు ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక ఇంట్రడక్షన్ అయిపోయిందండి. నేనేదో పంచాయతీ శ్రవణానికి రాలా. సో మీ అందరికీ చాలా ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. సో అందులో కొద్దిగా ఈ పిల్లల్ని మీరు ఎవరైనా తీసుకెళ్ళిపోయి అంటే లేదా అక్కడ వదిలేసినారు. నా మధ్యలో వీళ్ళంతా కూడా బుద్ధి అవుతుంది ఎక్కువ. అందరూ పేరెంట్స్ ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు ఇది మన స్పెషల్ ప్రోగ్రాము. సో పిల్లలందరినీ తీసేసేయండి ఫ్రంట్ లోంచి ప్లీజ్, బికాస్ మన అందరం ఎంజాయ్ చేయాలి కదా. సో ఓకే అండి, నేను ఎందుకు ఎంతసేపు మైక్ చెక్ చేసుకున్నా అంటే పెళ్ళికి తాళి ఎంత ముఖ్యం, మిమిక్రీకి మైక్ అంత ముఖ్యం. మాయి పందిరి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం అంతా దీంట్లో ఉంటుంది. సో కాబట్టి దీనికి మీరు కొద్దిగా సైలెంట్గా ఉండి మీకు కూడా అర్థం కావాలంటే, ఎంజాయ్ చేయాలంటే కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే నేను చెప్పే డైలాగ్ ఏంటో మీకు అర్థమవుతాయి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ తెలుగు సంవత్సరాల సందర్భంగా తెలుగు వారి అందరూ ఇక్కడ ప్రశ్నల దాకా వచ్చి ఇంతమంది ఒక కుటుంబంలో కలిసి ఇక్కడ కలవడం అనేది ఇది మన తెలుగు జాతి గర్వించదగ్గ విషయం. అలాగే తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు తెలుగు సినీ చరిత్రకి అప్పటికి ఎప్పటికీ రారాజు నందమూరి తారక రామారావు గారి వాయిస్తో స్టార్ట్ చేయబోతున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమాంజలి. ఏ దేశమేగిన ఎందు కాలిడిన పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని తెలుగు జాతి నిండు గౌరవం. ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా ఏమిటి జన సందోహం. మీ అందరినీ చూస్తుంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లేలా చేయాలని, మరింత సుఖశాంతులతో మీరు వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బ్రదర్. సో ఇలాగా ఇది రామారావు గారి అంటే మామూలుగా మీటింగ్ లో ఆయన మాట్లాడేటువంటి విధానం. అలాగే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అయితే ఓకే, మీ దగ్గరికి వస్తాను. తమిళ ఇప్పుడు ఏంటంటే డైలాగ్ ఒకటి, చాయిస్ ఈజ్ యువర్స్, వాయిస్ ఈజ్ అవర్స్. నేనే అడుగుతున్నాను, లెజెండ్ కావాలా, సినిమా కావాలా? రెండు కావాలి. సరే అయితే నేను 3 చెప్తాను మీకోసం, ఓకేనా? ఇది ఉగాది ఆఫర్ అనమాట మీ అందరికీ. సో ఒక్క బాలకృష్ణ గారి వాయిస్లోనే ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి చూద్దాం. ఎందుకంటే ఒక డైలాగ్ తీసుకుని ఇది బాలకృష్ణ గారు అని చెప్పేయడం అందరూ కామన్. నా మిమిక్రీలో వెరైటీ అదే అండి. ఏంటంటే బాలకృష్ణ గారు ఒకప్పుడు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఫస్ట్ అప్పట్లో ఫ్యాక్షన్ సినిమాలు స్టార్ట్ అయిన తర్వాత అప్పట్లో ఆయన కొద్దిగా లేట్గా అంటే డైలాగ్ చెప్పేటప్పుడు తలకాయ ఎలా అంటే అలా ఊపేస్తాడు ఆయన. ఇప్పుడు కంట్రోల్ చేశారు. ఫస్ట్లో పాపం అలా ఉండేది. అది ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాట్రేజ్. మనమేం ఆయన కించపరిచినట్టు కాదు, అందరూ మన వాళ్ళే. సో అప్పట్లో ఆయన డైలాగ్ ఏంటి నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కంటి చూపుతో చంపేస్తా. సో అంత ఉధృతంగా ఉండేది ఆయన యాక్షన్ అప్పట్లో. అది దాటి వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహ అని ఒక మూవీ వచ్చింది కదండి. అక్కడికి వచ్చేప్పటికి కొద్దిగా కంట్రోల్ చేశారు ఆయన తలకాయ ఊపడం. పాపం డైరెక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా వింటారు ఆయన. సూపర్. సో అప్పుడు ఎట్లా వస్తుంది, బాలస్వామి, కుల్లాయి స్వామి, రంగస్వామి, గోపాలస్వామి నలుగురు కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు కొద్ది మరీ పెట్టాడు మా నాన్నలకి ఆ పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని.
చేస్తూ కొద్దిగా యాక్షన్ కొద్దిగా మార్చారు. సో లెజెండ్ వచ్చేటప్పటికి ఇంకా బోయపాటి శ్రీ గారు ఇంకా మార్చేశారు బాలకృష్ణ గారిని. సో ఇప్పుడు ఏం లేదు, ఇంకా వాయిస్లో బేస్ పెరిగింది, తలకాయ ఒకటి తగ్గింది. ఇప్పుడు ఎలా ఉంది ఆయన వాయిస్ చూద్దాం. నువ్వు అరిస్తే భయపడిపోవటానికి ఓటాన్ని అనుకున్నానే. షూట్ అయింది, కాల్చి పడేస్తా. రాజకీయ నువ్వు తినే గుడ్లో ఉంటుందేమో, నువ్వు పడుకునే బెడ్లో ఉంటుందేమో, నాకు బ్లడ్లోనే ఉంది నా బ్లడీ ఫుల్. బ్లూటూత్ ఇంకా ముందు బ్రిస్టల్ ముందు కాదు. సో ఇంత బాగా సినిమాలో ఎన్ని పేజీల డైలాగులు ఇచ్చినా అనర్గళంగా చెప్పగలిగే దిట్ట బాలకృష్ణ గారు. అయితే బయట ఈరోజు మనకి బ్రిస్టల్కి వచ్చి ఆయన ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ చెప్పాలి. బయట ఎలా మాట్లాడతారు చూద్దాం. ఆ టైమింగ్ తేడా ఉంటుంది బాలకృష్ణ గారికి. చాలా సంతోషం. నిజంగా చరిత్ర, తెలుగు వారిది ఒక చరిత్ర, బ్రిస్టల్ది ఒక చరిత్ర, మన ఇండియాది ఇంకా చరిత్ర. ఏదైనా రకరకాల ప్రాంతాల వాళ్ళు ఇక్కడ కలవటం, అందరిది ఒకే భాష అవ్వటం, దేశ భాషలంటూ తెలుగు లెస్స. అది పెద్ద విషయం కాదు. మీ అందరూ ఇక్కడ కలవడం, తెలుగు జాతిని ఇలాగా బతికించడం, అందరూ ఫ్యామిలీస్ ఒకళ్ళు అది ఇంకా నాన్నగారి గురించి ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. తెలుగు జాతిని ఒక తాటి మీద నిలబెట్టాలనేదే నాన్నగారి ఆశయం. అలాగే నాన్నగారి ఫ్యాన్స్కి తరపున, నా తరపున, మీ తరపున అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ఇది బాలకృష్ణ గారి అంటే ఒక్క బాలకృష్ణ గారిని మనం 4 వేరియేషన్స్ చూపించాడు. అలాగే ఎవరు సార్? జై బాలయ్య. అంటే మీటింగ్ మధ్యలో వచ్చుంటే మళ్ళీ వేరే రకంగా ఉండేది. ఎవరు కనబట్లా అమరా సీతారా. సో బాలయ్య గారి పర్వం అక్కడికి. అలాగే నాకు బాగా పేరు తెచ్చిపెట్టిన వాయిస్, 7 times నేను స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్నటువంటి వాయిస్ అండి ప్రకాష్ రాజ్ గారి వాయిస్. ఇక్కడ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారండి. తెల్లగా నాలానే ఉంటాడు. సో ఓకే, వాయిస్ ఇంపార్టెంట్, ఇక్కడ కలర్ కంటే కళ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు ఫ్రమ్ ద మూవీ ఒక్కడు చూస్తుంటారు చాలా మంది. సో ఇక్కడ ముందుగా మహేష్ బాబు గారు మాట్లాడుతున్నారు. దీనికి ఎండాకాలం కూడా జలుబు చేసే ఉంటుంది. సో ఆయనకి సైనస్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది, నాకు తెలియదు మొత్తానికి. పాతల మీద సినిమా చూసావా? తోటరావుడు మాంత్రికులు చంపేసిన రాకుమారిని తీసుకెళ్ళిపోయినట్టు నేను కూడా నేను చంపేసిన స్వప్నం తీసుకొని వెళ్ళిపోతాను భయ్య. నా స్వప్నం తీసుకొని వెళ్ళిపోతాను. పంట వీడు తోటరాముడు నేను మాంత్రికుడు మాట. అరే పంచయ్యా, నువ్వు ఇంట్లో 20 లక్షల క్యాష్ ఉంటుందని తెలుసు, మళ్ళీ సంపాదించుకుంటా. నువ్వు ఇంట్లో నేను బంగారం ఉంటే తీసుకెళ్ళు, మళ్ళీ పెంచుకుంటా. కానీ నా లవ్వు, నా బిల్లు, నా హార్ట్, నా స్వప్నాన్ని తీసుకెళ్ళిపోతే ఎట్లా? స్వప్న గురువు అయితే నేను పిలుపురా, స్వప్న సంక్రాంత మక్క అయితే నేను అంతవాడు గొప్పమ్మని సంక్రాంతి నాకు వచ్చి నా గుండె గొప్పమ్మని తొక్కేస్తావా? దొరికాడు వీడు, ఇటు వెంటనే పాట కావాలి తీసుకెళ్ళంటారా? సో ఇది ప్రకాష్ రాజ్ గారు. మహేష్
మహేష్ బాబు గారు. అలాగే పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీ అందరూ బాహుబలి చూసారా? బాహుబలి యా, ప్రభాస్ గారు తెలుసుగా అందరికి? యా ప్రభాస్ గారు. ఎందుకంటే అన్ని మన కాలం ఆ వాయిస్ చెప్పుకుంటే పిల్లలు ఏమంటారు నాకు ఇంత చూస్తున్నారు ఇందని. సో వాళ్ళ కోసం కొద్దిగా. సో ప్రభాస్ గారు బాహుబలి మూవీలో ఫ్రమ్ పార్ట్ 1 అండి, బాహుబలి 1లో ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తారు. ఈ డైలాగ్ని మన హీరో సునీల్ గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. నేను సునీల్ గారు వచ్చినప్పుడు సునీల్ గారి ముందే జబర్దస్త్లో ఇది ఇమిటేట్ చేస్తే వెంటనే నాకు సునీల్ గారి వినవయ్య రామయ్య అనే మూవీలో ఒక వాయిస్ అండ్ డబ్బింగ్ చెప్పడానికి నాకు అవకాశం కల్పించారు సునీల్ గారు. సో ఇప్పుడు ఫస్ట్ ప్రభాస్ గారు వాయిస్ చెప్తారు. ఇదే డైలాగ్ని సునీల్ గారు చెప్తే ఎలా ఉంటుందో కూడా చెప్తాను. సో ముందుగా ప్రభాస్ గారు. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు ఒక దీనంగా చూస్తున్నాను. నేను ఎప్పుడు చూడని కళ్ళు దేవుళ్ళ చూస్తున్నాయి. ఎవరో తెలియని కళ్ళు కన్నీరు వస్తున్నాయి. నా కళ్ళు నెత్తుడారు పారుతున్నాయి. శాంతి కుమార్, నేను ప్రభాస్ ఆయన ఎక్కడ మాట్లాడతాను సార్. సో కాకపోతే శాంతి కుమార్ ఇది బాహుబలిలో నుంచి ఒరిజినల్ డైలాగ్ యాక్చువల్గా. దీన్ని మన కామెడీ హీరో సునీల్ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఇదే డైలాగ్. ఒరే కట్టప్ప, నేను చూస్తుంటే నాకు చాలా మంది వచ్చేస్తున్నాను. ప్రేమలో చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయి. నేను పురుషుడిని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఆ కళ్ళలో కన్నీళ్ళు వస్తుంటే నా కళ్ళలో పెట్టొస్తుంది ఏంట్రా? రే కట్టప్ప, డోంట పైగా పోతారు గుండెవడికి ఇక్కడ కానీ ఉన్నగా నీకేట్రా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలా చప్పట్లు కొడుతుంటే నిజంగా ఎలా ఉంటుందంటే, ఆ ప్రసవ వేద పడిన తర్వాత డాక్టర్ వచ్చి నీకు అమ్మాయి అబ్బాయి పుట్టాడంటే ఆ తల్లి కళ్ళల్లో ఎంత ఆనందంగా ఉంటుందో, మీ అందరు చప్పట్లు కొట్టగా నేను చెప్పిన వాయిస్కి మీ చప్పట్లు వచ్చినాయని నాకు ఆనందంగా కలుగుతుంది. సో ఆ ఫీలింగ్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది లేడీస్ కోసం ఈ స్పెషల్ ఐటమ్ అండి. ఎందుకంటే మహిళా విభాగాన్ని కూడా కవర్ చేయాలి, అయితే వాళ్ళు ఒప్పుకోరు. నాకు తెలుసు. ఏంటంటే అరుంధతి మూవీ చూశారు కదండి మీరు, అరుంధతి. సో అరుంధతి మూవీలో చూడకండి, వాళ్ళ ఇండియాలో శనివారం వేస్తూ ఉంటాడు అరుంధతి. అది కంపల్సరీ మా మల్లెమాల ఉంది కాబట్టి వేస్తూనే ఉంటారు. సో అరుంధతి మూవీలో అఘోర క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, విలన్ క్యారెక్టర్. సోను సూద్ గారు యాక్ట్ చేశారు యాక్చువల్గా. దానికి వాయిస్ ఓవర్ చెప్పింది సాయి కుమార్ గారి బ్రదర్ రవిశంకర్ గారు. సో రవిశంకర్ గారికి ఇక్కడ కూర్చోబెట్టి మన బ్రిస్టల్ తెలుగు సంఘం తరపున ఒక పెద్ద సన్మానం ఏర్పాటు చేసాం. బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డు ఇస్తున్నామని అనుకుందాం. జస్ట్ ఊహించుకోండి, ఇమాజిన్. ముందు సీట్లు అందరూ చాలా మంది సినిమా యాక్టర్లు వచ్చి కూర్చున్నారు. నన్ను యాంకర్గా పెట్టారు ఆ ప్రోగ్రామ్కి. నేను వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేశాను. ఏంటంటే ఈయన చెప్పినట్టు అంత భయంకరంగా ఆ డైలాగ్ మీలో ఎవరైనా చెప్తే అంత గంభీరంగా ఆ అవార్డు మీకు ఇచ్చేస్తానని చెప్పాను. చెప్పగానే ఈ ముందు సీట్లో ఉన్న సినిమా యాక్టర్లందరికీ ఆశ పుట్టిన అవార్డు అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. ఒకసారి ట్రై చేసి చూద్దాం, వస్తే వచ్చింది లేదని కొంతమంది చెయ్యెత్తారు అక్కడ ముందు కూర్చున్న వాళ్ళ లైన్లో. సో ముందుగా చెయ్యెత్తింది ఎవరంటే కొండవలస లక్ష్మణరావు గారు. అయితే ఓకే అంటారు, తెలుసు కదా, పెద్ద ఆయన కమిడియన్. ఆయనకి అరుంధతికి సంబంధం లేదు. పాపం ఆయన తీసుకొచ్చి తోశారు స్టేజ్ మీద, చెప్పమని చెయ్యెత్తిన పాపానికి తోశారు ఇక్కడికి. సో అరుంధతి డైలాగ్ని కొండవలస గారు చెప్తే ఎలా ఉంటుంది? వచ్చే అరుంధతి ఎంతకాలం పడుకోబెడతాడు లోపల. ఏంటి ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలే 20 సంవత్సరాలు అయిపోతే ఏమని పడుకుంటాను అనుకున్నాను లోపల లోపల రోజునాడు అయితే మధ్య బయటికి తింటావా లేదా? నువ్వు నన్ను ఏం చేయలేవురా. అయితే చెరుకు తోటలో చెడుగుడు కొంచెం లగెత్తు కొడుకు లచ్చనగా నేను వచ్చాను. అయితే ఓకే సార్, అది రాంగ్ సార్. ఆ డైలాగ్ అలా కాదు, చాలా భయంకరంగా ఉంటుంది. మీరు కామెడీ చేసి పడేసారు, కూర్చోండి సార్ అన్నారు. ఆయన కూర్చోబెట్టారు. వెనకాల జయప్రకాష్ రెడ్డి గారు వచ్చారు, వీళ్ళని తెలుసు కదండి. ఆయన రాయలసీమ యాక్సెంట్లో దీన్ని చెప్తా ఉన్నారు. అరుంధతి డైలాగ్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారండి రాయలసీమకు సంబంధించిన వాళ్ళు? ఓకే, మా అత్తగారు కూడా అనంతపురమే, నేను తెలిసేస్తుంది కూడా. సో మన రాయలసీమ. సో జయప్రకాష్ రెడ్డి గారు అరుంధతి డైలాగ్ చెప్తే, ఏమి అరుంధతి ఇంతకాలం పట్ట పెడతావు మీ లోపల? ఏం పక్క
డబ్బుదాడా. అనగానే అక్కడ వెళ్ళి సార్ మీరు కూడా ఏం సార్ భాష డైలాగ్ మార్చేశారు, ఇది కాదు కూర్చోండి అన్నారు. అనగానే వెనకాల ఎంఎస్ నారాయణ గారు వచ్చారు, కమెడియన్ ఎంఎస్ నారాయణ గారు. ఆయన చెప్తా అన్నాడు అరుంధతి డైలాగ్ మొదలు పెట్టండి సార్ అన్నారు. వసే అరుంధతి నా నేను మాడిపోయిన మా దోస్తు ఏంటంటే నన్ను ఇప్పుడు తీసుకొచ్చావు అసలు ఎందుకు తీసుకొచ్చి పెట్టుకోకూడదు పెట్టావు, మాకు తెలియాలి, మర్యాదగా బయటికి తెస్తావా లేదా, నువ్వు నన్ను ఏం చేయలేవురా. అయితే లోపల ఒక ఆర్డర్ సో అనగానే బాబు ఇక్కడ కూడా మీరు మందు వాళ్ళని మీరు కూర్చోండి సార్, తప్ప మీరు కూర్చోండి అన్నారు. అనగానే వెనకాల పోసాని కృష్ణమురళి గారు వచ్చారు. బస్సు చెప్పక బండిలో మీరు రెగ్యులర్ చూస్తుంటారు. ఆయన వచ్చి అరుంధతి నా బంగారు రాజా, ఐ లవ్ యూ. ఇదే మాట నీతో చెప్తే ఏం చేశావు? తీసుకెళ్లి మెడలో తాయితులు కట్టావు, పెట్టి నిండా సంఖ్యలు వేసేసావు. లోపల ఫ్యాన్ ఎవరు పెడతాడు? మీ అయ్యి పెడతాడా? అది కాదు అరుంధతి, ఒకసారి తలుపు తీస్తే వస్తా, నిన్ను చూస్తా, నీకు ఐ లవ్ యూ చెప్తా, మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకుంటా. ఉంటా రాజా, ఐ లవ్ యూ రాజా. వచ్చేస్తారండి, ఆయన కూడా వచ్చేస్తారు, లైన్లో ఉంటారు. సో ఈ కాన్సెప్ట్లో లాస్ట్కి రవిశంకర్ గారు లేచారు పైన. సార్ నా డైలాగ్ ఎందుకు సార్ నాశనం చేస్తారు, చాలా కష్టపడి అవార్డు తెచ్చుకున్నాను నేను, సో మీ అందరు కూర్చుంటే నేనే చెప్తాను ఒరిజినల్ డైలాగ్ అని. అప్పుడు ఒరిజినల్ డైలాగ్ చెప్తున్నారు. ఇది చాలా కష్టమండి యాక్చువల్గా. 3 గొంతులు ఒకేసారి మనం ఓపెన్ కార్డ్స్ నుంచి త్రో చేయాల్సినటువంటి ఒక డిఫరెంట్ ఐటము. సో నచ్చితే కనుక డైలాగ్ అయిన తర్వాత మీ చప్పట్లతో బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లేకపోతే వెరీ బ్యూటిఫుల్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ అరుంధతి ఫర్ యూ. సో ఎక్కువ ఉంది, ఎక్కువ ఎక్కడుంది సార్, కొద్దిగా ఎక్కువ అలా రావాలి. అదే ఇది లేదండి. సో 3 గంటలుగా వస్తుంది. బిగ్ బాస్ మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. తొందరగా వస్తుందిగా కోరుతున్నారు. హలో 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 హలో. సో వాయిస్ రిపీట్, ఎక్కువ ఎక్కువ. హలో 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 హలో. ఓకే సార్, డన్. సో అరుంధతి నన్ను చంపి సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వస్తా వస్తా కసిగా వస్తా, పగతో నిన్నే తీసుకుపోతా, నిన్ను వదల బొమ్మలే, నిన్ను వదల. థ్యాంక్ యూ. సో అంటే ఇంత అలాంటి వాయిస్ చాలా తీసుకెళ్ళండి. అంటే యాక్చువల్ సౌండ్ కొద్దిగా పెంచమన్నాను కానీ మైక్లో ఏం మార్చలేదు. ఇలా వాయిస్ మారిస్తే వచ్చేస్తుంది ఆ వాయిస్. అందుకే ఆయనకి రవిశంకర్ గారికి అవార్డు కూడా వచ్చింది. ఈ వాయిస్ చాలా కష్టం. ఆయనకైతే ఈ డైలాగ్ డబ్బింగ్ చెప్పిన తర్వాత కళ్ళన్నీ ఎర్రగా నడాలని ఉబ్బిపోయేవాట. అంటే అంత కష్టపడి ప్రాణం పోస్తే కానీ ఒక సినిమా రెడీ అవ్వదు. అంత కష్టపడి కళాకారుడు దానికి ప్రాణం పోస్తే కానీ మనం ఎంటర్టైన్ అవ్వం. కానీ మనం జడ్జ్ చేసేస్తాం 2:30 గంటలు చూసి బాగాలేదు కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. అలాగే మేము అక్కడి నుంచి ఎంత కష్టపడి వచ్చినా కూడా మీ అందరూ ఇలా నవ్వుతే చాలండి, ఆ కష్టం అంతా మర్చిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో అది మీకు మాకు మధ్య అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు కళ ఎప్పటికీ బతికే ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో అలాగే సో ఒక చిన్న జోక్ అండి, లైన్గా సినిమా యాక్టర్లు అయిపోయారు కాబట్టి ఒక్క జోక్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఇంకో స్లాట్లో నేను మళ్ళీ వస్తాను మీ అందరి దగ్గరికి. సో ముందుగా ఒక జోక్ ఏంటంటే, కొత్తగా పెళ్ళి ఉంటుంది, అత్తగారు కొత్త స్కూటర్ కట్టంగా ఇచ్చారు పాప ఆయనకి, భర్తకి. కొత్త భార్య, కొత్త స్కూటర్, రోడ్డు కూడా
కొత్తగా వేశారు, అదిరిందైన చంద్రం అన్నట్టుంది మనోడి పని. పెళ్ళైన మొదటి రోజునే భార్యని వెనకాల కూర్చోబెట్టుకొని షికారుకి బయలుదేరారు అట్లా. ఇక పెళ్ళైన మొదటి రోజు కదండి, ఇంప్రెస్ చేయాలి కదా భార్యని. ఈయన ఎగరేస్తున్నాడు, బైక్లు బరబరమని కరువులు తిప్పుతున్నాడు, సమ్మని వెళ్తున్నాడు. ఇలా ఆవిడేమో మురిసిపోతుంది, అప్పు మా ఆయన సూపరు, మా ఆయన కేక, మా ఆయన రచ్చ అని చెప్పి ఆవిడ ఆనందపడిపోతుంది. తీరా చూస్తే ఏమైంది, ఈవిడ పొగడే కొద్దీ ఈడు స్పీడ్ పెంచుతున్నాడు ఇక్కడ. సో అమ్మాయి వాయిస్ అబ్బాయి వాయిస్, ఆ బైక్ వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం. బాగా వినండి, మీకు ఆ పంచి అర్థం కావాలి. సో ముందుగా బైక్లో అబ్బా మీరెంత బాగా తోలుతున్నారండి, అచ్చు చిరంజీవిలా తోలుతున్నారండి. ఏడు చిరంజీవా అయితే ఇప్పుడు చూడు. అబ్బా మీరు అచ్చు బాలయ్యబాబులా తోలేస్తున్నారండి. ఏంటి బాలకృష్ణ అయితే ఇప్పుడు చూడు. దగ్గరే అబ్బా మీరు అచ్చు పవన్ కళ్యాణ్లా తోలుతున్నారండి. ఏంటి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు చూడు. కాసేపు అయిన రోజు ఈ మాట వినపట్లే, వెనకాల నుంచి ఉందా పడిపోయిందా డౌట్ వచ్చింది. అప్పుడు చూస్తున్నాడు, ఏమే ఏ మాట్లాడ